నమస్కారం. సప్తరిషి చారిటబుల్ ట్రస్ట్ దువ్వాడ విశాఖపట్నం. నా పేరు మావలపల్లి మాధవ్ శర్మ. ప్రపంచానికి వేద దినోత్సవాన్ని పరిచయం చేసి వేద పరిరక్షణ కోసం కృషి చేస్తూ మా సంస్థ ఎన్నో సంవత్సరాలుగా వేద పోషణ చేస్తూ ఉన్నది. ఇందులో భాగంగా ప్రతి ఆషాఢ శుద్ధ పంచమి రోజున వేద దినోత్సవాన్ని నిర్వహిస్తూ వేద పరిరక్షణ చేస్తూ ఎంతోమంది వందల సంఖ్యలో వేద పండితుల్ని, స్మార్త పండితుల్ని ఆదరిస్తూ వారిని సత్కరిస్తూ యథోచితంగా వేదన పోషణ అందిస్తూ ఉన్నాం. అయితే మాతో పాటుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వేద దినోత్సవాన్ని ఆచరిస్తారని ఈ వీడియో రూపంలో మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. మన భారతీయ సంపద వేద సంపద. ఈ వేద సంపదని భవిష్యత్ తరాలకు అందించాలనే సదుద్దేశంతో ప్రతి ఆషాఢ శుద్ధ పంచమి హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ ప్రాంతాలలో, వివిధ రాష్ట్రాలలో 2022లో కాశ్మీర్లో, శ్రీనగర్ ప్రాంతాల్లో నిర్వహించాము. అదేవిధంగా విశాఖపట్నంలో మరికొన్ని సంవత్సరాలు, గురజాడ కళాక్షేత్రంలో, అదేవిధంగా సప్తరిషి వేద పాఠశాలలో ప్రతి సంవత్సరం ఒక్కొక్క ప్రాంతంలో ఈ వేద దినోత్సవం గురించి అందరికీ తెలియజేసేలాగా వేద సంపద, వేదం ప్రాచుర్యంలోకి రావాలన్న ఉద్దేశంతో వేద పండితుల్ని, స్మార్త పండితుల్ని ఆదరిస్తూ ఈ వేద పరిరక్షణ చేస్తున్నాం. అయితే మీ అందరినీ కూడా సవినీయంగా కోరుకుంటున్నది ఏంటయ్యా అంటే, మనం ఎన్నో రకాల దినోత్సవాల్ని వేడుకలుగా చేసుకుంటూ ఉన్నాము. అవన్నీ కూడా పాశ్చాత్య సంస్కృతి నుంచి వచ్చినటువంటి దినోత్సవాలు కొన్ని మన హైందవ సంస్కృతి సాంప్రదాయాలకి అనుకూలంగా ఉండేటువంటి దినోత్సవాల్ని మనం ఏ విధమైనటువంటి దినోత్సవాల్ని చేసుకోవట్లేదు. మోడీ గారు యోగా డేని ఏ విధంగా అయితే ప్రపంచానికి పరిచయం చేశారో, తద్వారా యోగా కూడా ఇంకా ప్రాచుర్యంలోకి వచ్చింది. ప్రపంచ దేశాలన్నీ కూడా ఆ దినోత్సవాన్ని ఆహ్వానించాయి. అదేవిధంగా మన వేద దినోత్సవాన్ని కూడా అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాలని, వేదాలకు కూడా ఒక గుర్తింపు రావాలని, వేదం చదువుకునే వారికి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాన్ని కల్పించాలని ఈ దినోత్సవాన్ని ప్రకటించమని కోరుతూ ఉన్నాము. కావున ప్రతి ఒక్కరూ కూడా మీ ప్రాంతాలలో, మీ ఇళ్లల్లో, మీ గ్రామాల్లో, మీరు నివసించేటువంటి ప్రాంతాల గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, ఇంకా రకరకాల ప్రాంతాల కార్యాలయాలు కావచ్చు, ఏదో ఒక విధంగా అందరూ కలిసి మీ సమీపంలో ఉన్నటువంటి ఈ వేద స్మార్త పండితుల్ని, సమీపంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పండితులు ఉంటారు, వారందరినీ కూడా ఆహ్వానించి ఒక దగ్గరికి తీసుకొచ్చి వారి చేత ఆ రోజు వేద పారాయణ చేసి వేద ఆశీస్సులను అందుకొని ఆ వేదమాత అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొంది తద్వారా వారికి కూడా యథోచితంగా దక్షిణ తాంబూలాదులు ఇచ్చి వేదోద్ధరణ చేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఎందుకనంటే మన ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినప్పటికీ మనం దగ్గరలో ఉన్నటువంటి ఆలయ అర్చకులను కావచ్చు, పురోహితులను కావచ్చు, వేద పండితులను కావచ్చు, వారందరినీ కూడా అభిషేకాలకని, హోమాలకని, మీ ఇంట్లో శుభకార్యాలకి, వివాహాలకి, ఉపనయనాలకి, గృహప్రవేశాలకి, అన్నప్రాసనలకి, ఈ విధంగా అన్ని కార్యక్రమాలకి మనం అయ్యగారిని పిలుచుకొని వచ్చి చేస్తూ ఉంటాం. అయితే కేవలం వేదోద్ధరణ కోసం ఏ దినోత్సవం లేకుండా మన సందర్భానుసారం మాత్రమే వారిని పిలిచి ఆ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ ఆ వేదాన్ని మనం పట్టించుకోం. కానీ వేదాలకి మనం ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే భవిష్యత్ తరాలకి వేద సంపదను అందించకపోతే భవిష్యత్ తరాలకి ఆ వేదం అంటే తెలియదు, ఆ వేద సంపద అంటే తెలియదు. కాబట్టి మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకి మూలమైనటువంటి ఈ వేద సంపదని మనం కాపాడుకోవాలి అని అంటే ఈ విధంగా వేద దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక వేడుకగా జరుపుకొని యథాశక్తి మీకు వేదం వచ్చినట్లయితే, వేద మంత్రాలు వచ్చినట్లయితే ఆ రోజు చక్కగా వేద పారాయణ చేసుకొని, లేదా మనకి రాదు అని అంటే సమీపంలో ఉన్నటువంటి వేద పండితుల్ని పిలిపించుకొని ఆ రోజు యథాశక్తిగా మనం ఆషాఢ శుద్ధ పంచమి రోజున, ఇది వేద పంచమి అని అంటారు, శాస్త్రం చెప్పబడినటువంటి దినోత్సవం కాబట్టి మేము కూడా జగద్గురువులను, కొంతమంది శాస్త్ర పండితులను కూడా సంప్రదించి మేము మా శక్తి మేరకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారని,
భవిష్యత్ తరాలకి వేద సంపదను అందిస్తారని సవినయంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జై శంకర, హర హర శంకర.